సార్ చాలా సందర్భాల్లో ఈ డివోర్స్ ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు అమ్మాయిలు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళకి 498 ఐపీసీ ప్రకారం హెరాస్మెంట్ లేకపోయినా ఆ కేసులు వేస్తున్నారు. సో వెంటనే ఈ ఎవరైతే అబ్బాయి వైపు తల్లిదండ్రులు అండ్ సిబ్లింగ్స్ ఉంటారో, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, వాళ్ళు ప్యానిక్నెస్కి గురవుతున్నారు. నిజంగా వాళ్ళ పైన ఏమైనా ప్రొసీడింగ్స్ ఉంటాయా? లేదు అని అంటే ఏ ఆల్టర్నేటివ్ ఉంది సార్ వాళ్ళకి? చూడండి, 498A చట్టం ఎందుకు వచ్చింది అంటే మనకి ఆడవాళ్ళని హింస పెట్టకుండా మగవాళ్ళ మజిల్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దే కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ పోలీస్ అన్నట్టు 498A చట్టం వచ్చింది. కానీ దాన్ని చాలా దుర్వినియోగించుకున్నారు. అసలు ఆ అబ్బాయి పెళ్ళైన తర్వాత ఎంత మంచోడు ఉన్నా కూడా అక్కడి నుంచి విడిపోవాలి అంటే 498 అనేది కామన్ అయిపోయింది. గతంలో 498 20 సంవత్సరాల క్రితం తీసుకుంటే అరెస్ట్ చేసేవాళ్ళు. కేసు వేయగానే అత్తమామలతో సహా అందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. అది ఎప్పుడో పోయింది. 2014లో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది. ఎట్లాంటి 498 వచ్చినా కూడా 41A నోటీస్ ఇచ్చేసి జైల్లో పెట్టకండి, 41A నోటీస్ ఇచ్చి వదిలేయండి, మీకు ఇన్వెస్టిగేషన్కి వాళ్ళు కోఆపరేట్ చేస్తారని వచ్చింది. అప్పటి నుంచి అరెస్టులు లేవు. అంతేకాకుండా అవేవైనా దొంగ పిటిషన్లు పెడితే అందులో నిజాలు లేకపోతే హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసి ఆ కేసునే కొట్టేయచ్చు.